పర్వాలేదు మేడం, బాగానే ఉంది మేడం. ఇప్పుడు దాకా అమలు చేసిన పథకాలన్నీ అందినాయా? అయితే మనకు తెలియదు, గ్యాస్ సిలిండర్ కానీ అవి మనకైతే తెలియదు మేడం. ఇప్పుడు ఎలా ఉంది ఇదైతే ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి? పర్వాలేదు మేడం, అక్కడ పేదలకు బాగా మంచిగా జరుగుతుంది. భోజనం ఇది బాగానే, అన్న క్యాంటీన్ బాగుందంట. అన్న క్యాంటీన్ బాగుంది. అందరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు పెన్షన్ అందుతుందా? అందుతుంది. ప్రతి నెల తీసుకొచ్చిస్తున్నారా లేకపోతే మీరే వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేస్తుంది. జగన్ పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? అంటే రెండు పర్వాలేదు మేడం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పర్వాలేదు. ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందమ్మా, బాగుంది. పెన్షన్ అది ఇస్తున్నారు, తర్వాత భోజనం కూడా మంచి కూరలు వేసి పెడుతున్నారు. ఇది మద్యం మంచి క్వాలిటీ మద్యం తీసుకొచ్చారు కదా, అందుతుందా? వాళ్ళు తాగిన వాళ్ళు తాగుతున్నారు, మేము తాగం. కానీ ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుందా? చాలా తేడా. ఏముందంటారు? ఏమైందంటే మరి రోడ్లు అవి వేస్తున్నారు, తర్వాత లేనంటి వాళ్ళు అన్నం తింటున్నారు, తర్వాత పోలవరం ప్రాజెక్టు, తర్వాత అమరావతి, ఇవన్నీ బాగా చేస్తున్నారు. ఒకటి చేస్తున్నారు, అన్నీ ఒక చుట్టూ అవ్వాలంటే అవ్వదు. ఇప్పుడు చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తారని నమ్ముతున్నారా? అమలు చేస్తారండి, ఆ నమ్మకం. జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదండి. ఎందుకు రారు? ఎందుకంటే మరి వచ్చివాడు అయితే మరి ఓట్లు వేసి గెలిపించును కదా, వచ్చివాడు అయితే ఈ పాటికి వచ్చింది కదా, బాగోకే కదా వెళ్ళిపోయాడు. అది వాళ్ళ తండ్రి చేసిన పని ఈయన ఒక్క పని కరెక్ట్ కాదు. ఏంటంటే వాళ్ళు ఈ జగన్ సొమ్ము తిన్న ఎమ్మెల్యే ఎంపీలు అందరూ తిన్నారు. వాళ్ళు బాగుపడే కానీ జగన్కి పేరు రాకుండా చేసి బాగా దిగారు. అర్థమైందా? ఆయన చేసిన కరెక్ట్ పని మంచిగా ఉన్నాయి, కానీ వీళ్ళు సడదిగిస్తారు మొత్తాన్ని. వీళ్ళు నంచగుండలు మొత్తం దింగి ప్రతి ఎంపీ ప్రతి ఎమ్మెల్యే అందరు దిగిస్తారు. వీళ్ళు కరెక్ట్ లేక జగన్ వీళ్ళ మాటలు నమ్మి నాశనం అయ్యాడు. వీళ్ళు ఈ ప్రభుత్వం ఏంటంటే కూలి బతికినాడు, కూలి లేకుండా కష్టపడినకి బతుకు లేకుండా చేశాడు వీళ్ళ వల్ల. అంతే, వాళ్ళ వల్ల ఎమ్మెల్యే అందరి వల్ల కూలి అన్నం లేకుండా చేశారు, అనడానికి బతికినానికి బతుకు లేకుండా చేశారు. అర్థమైందా? ఈ క్వార్టర్ ఇచ్చి పిచ్చి క్వార్టర్లు ఇచ్చి జనాలు చాలా చచ్చారు. ఇప్పుడు ఎంత ఉంది, ఎంత హ్యాపీగా ఉండరు అందరూ. తాగింది 90 అని మంచిగా ఉంది, క్వార్టర్ 2 తాగట్లే, 90 తాగుతారు, మంచి ప్రశాంతంగా పట్టుకుంటారు, ఎవడు పని కలిపి పోతాడు. బాగుంది, బరా ఉంది. ఏం లేదు మేడం, ఎందుకంటే ఆయన కోల్పోయాడు. వీళ్ళ మాటలేమో ఆయన కోల్పోయాడు. మంచి మాటలు చెప్పాడు, ఆయన ప్రభుత్వం మంచిగా ఉంటుంది. వీళ్ళు ఎంపీలకి మంచిగా మొత్తం కోల్పోయారు. ఆయన చేసి తప్పలేదు. వీళ్ళు ఎంపీలు ఆయన నమ్మేవాడే. పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఏం బాగలేదు తల్లి. సభకి నమస్కారం. టాపీ పట్టుకొని దండం పెడుతున్నాం మేము. చాలా ఇంకేమైనా దండం పెట్టమంటారా? ఎందుకు బాగాలేదు చెప్పండి. ఏం బాగేస్తాం కాదు, ఎవడు కష్టార్థం వాడే చేసుకోవాలా, ఎవడి జీవితం వాడే చూడాలా. ఆయన ఉన్న ప్రభుత్వంలో అంటారా, ఆయన ఉన్నప్పుడు బాగానే ఉంది, ఈయన ఉన్నప్పుడు బాగానే ఉందంటాకి మనమేనా పెద్దవాళ్ళం చిన్నవాళ్ళమేం కాదమ్మా. మేము కొట్టగుడి కోటి విజిలానికి కోటి ఎక్కాల, మేము ఎక్కితే కానీ మా రూపాయి వస్తుంది. అట్టాడిది ఏంటంటే అన్నా క్యాంటీన్ పెట్టాడు కాబట్టి 5 రూపాయలతో సరిపోతుంది ఇవ్వాలా. అదే మొన్న జగన్ ఉన్నప్పుడు 5 రూపాయల క్యాంటీన్ లేదు కాబట్టి 40 రూపాయలు తింటున్నారు. ఆ 40లో కూడా జాగ్రత్తగా దాచుకున్నారు. ఇప్పుడు ఈ 5 రూపాయల క్యాంటీన్ పెట్టబోతే సగానికి సగం నాశనం అయిపోయాం. ఇంకా ఉండదు చెప్పమని చెబుతాం. ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. ఇప్పుడు దాకా అమల్లో తీసుకొచ్చిన పథకాలన్నీ అందుతున్నాయా? అన్నీ అందుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనబడుతుందా? చాలా. ఏముందంటారు? మెయిన్ ఇదే అన్నా క్యాంటీన్. ఫుడ్ దొరుకుతుంది కరెక్ట్గా, పని చేసుకున్న లేకపోయినా 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది, చక్కగా బాగుంది. అలాగే పెన్షను అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తారని చెప్పేసి నమ్ముతున్నారా? చేశారు కదా, 3 చేశారు, మిగతావి కూడా చేస్తారని అనుకుంటున్నాం. ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? 99% రాడు. ఆయన ఏమో జగన్ 2.1 మళ్ళీ వస్తాను నేను అంటున్నాను. రాడు, 99% రాడు. కారణం ఏమంటారు? ఒకటి పెన్షన్ ఒక్కసారి 1000 పెంచడం, అలాగే భోజనం, మెయిన్ భోజనం దొరుకుతుంది. అది ఆయన రాకపోవడానికి కారణాలు ఏంటి? ఆయన ఏమీ చేయలేదుగా.
చేసిందే ఒకటే, పథకాలు ఒక్కటి చేసింది లేదుగా. పథకాలు అమలు చేశాను అని చెప్పేసి అన్నాడు ఆయన. అంటే సరిపోదుగా, అభివృద్ధి కూడా కావాలి. కావాలిగా. ఈ ప్రభుత్వం అభివృద్ధి చేద్దని నమ్ముతున్నారా? చేస్తుందని అనుకుంటున్నాం. ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, అన్న ఇది క్వాలిటీ మద్యం అందుతుందా? ఇప్పుడు తీసుకొచ్చారు కదా అది. నాకు అలవాట్లేదు, అందువల్ల నాకు తెలియదు. ఇంతకు ముందు మద్యం తాగి చాలా మంది చనిపోయారు అనే మాట వచ్చింది, అది నిజమేనా? చాలామంది. ఇప్పుడైతే మరి తెలియదు మరి మనకి. అప్పుడైతే న్యూస్లో కానీ వాటిలో కానీ నాకు తెలిసి కూడా 2-3 కూడా ఎక్స్పైర్ అయ్యారు. చేశానండి. ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుందండి. అంతకుముందు పథకాలన్నీ అమలు అవుతున్నాయి. అన్నా క్యాంటీన్, ఫ్రీ గ్యాస్ సిలిండర్, పెన్షన్. గ్యాస్ సిలిండర్లు వచ్చింది, తర్వాత పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నారు ఏ నెల నెల. అన్నా క్యాంటీన్ 1వ తారీఖు ఆదివారం అయితే శనివారం ఇచ్చేస్తున్నారు. అంటే 31న కానీ 30న కానీ ఇచ్చేస్తున్నాను. అన్నా క్యాంటీన్లో ఉదయం టిఫిన్ బాగుంటుంది, మధ్యాహ్నం సాయంత్రం భోజనం బాగానే ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమైనా కనిపిస్తుందా? చాలా తేడా ఉంది. అభివృద్ధి జరుగుతుంది, రోడ్లు బాగుంటుంది, పాలన చాలా బాగుంది. ప్రస్తుతానికి ఎవరు బాధపడట్లేదు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. గత గవర్నమెంట్ మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో? ఇంకా మనమైతే చెప్పకూడదు, చాలా ఇబ్బందులు పడ్డాం. అది ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది మనం చెప్పకూడదు. నేను డిపార్ట్మెంట్ పర్లేదు. వచ్చే అవకాశాలంటే చాలా తక్కువ ఉంది. గట్టిగా ఏమైనా ప్రయత్నిస్తే వస్తారేమో తెలియదు. ఈ ప్రభుత్వం ఒకవేళ సరిగ్గా లేకపోతే ఈ ప్రభుత్వం సరిగ్గా లేకపోతే ఆయన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం ఏంటో ప్రస్తుతానికి నిరుపేదలు బాగా తింటున్నారు, ప్రశాంతికి కడుపు నిండా భోజనం తింటున్నారు. అది ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది, పథకాలన్నీ అమలు అవుతున్నాయా? అమలు అవుతున్నాయి కదా. ఇప్పుడు ఈసారి జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? అది నెవర్ జరిగే పని కాదు. ఎందుకు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది డిఫరెన్స్? అంటే గవర్నమెంట్ మరి పాలన బట్టే ఉంటుంది, మరి రావాలా లేదా అన్నది ఏంటంటే ఆయన పాలన బాగాలేదా ఇంతకు ముందు ఉన్నప్పుడు? మరి అంతే కదా, మరి జనం చెప్పిన తీర్పు అదే కదా. ఎక్కడ మిస్ అయ్యారంటారు ఆయన? ఏం తప్పు చేశారంటారు? అది ఏం తప్పు చేశారన్నా తనకు తెలియాలి తప్ప మనకి. మీరెందుకు ఆయన ఈసారి రారు అని చెప్పేసి అనుకుంటున్నారు? మరి ఇప్పుడే 11 సీట్లు రాలేదు, నెక్స్ట్ టైం ఇంకెలా వస్తుంది? అది ఆయన సీట్ ఆయనకు వస్తుందో లేదో కూడా చెప్పలేము ఈసారి. ఆయన దేని వల్ల ఓడిపోయారంటారు ఒక కారణం మీకు తెలిసి? ఆయన దేని వల్ల ఓడిపోయారంటే మరి దానికి ఆన్సర్ అన్నది కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పలేము. అది ఇప్పుడు పథకాలన్నీ కొన్ని పథకాలు మాత్రమే అమలు అయినాయి, పూర్తిగా అమలు అవుతాయని అనుకుంటున్నారా గవర్నమెంట్ అమలు చేసింది అని? టైం టేకింగ్ మరి, ఎందుకంటే పాత లాస్ ఉంది కదా, లాస్ అనేది భర్తీ అవ్వాలి కదా. మనం కుటుంబ యజమాని మీ ఇన్ కేసు మీ తండ్రి ఉన్నాడు, ఆ తప్పులన్నీ ఉన్నాయనుకో, మీకు ఏమైనా కావాలో చేయలేరు కదా. అవన్నీ అయితే కానీ కవర్ అయితే కానీ చేయలేరు కదా. మరి అలాగే మరి టైం టేకింగ్ అవుతాయి, టైం టేకింగ్ అంతే. ఇప్పుడు వరకు అన్ని పూర్తి స్థాయిలో అందినాయా? ఇంతవరకు ఆయన చేసినవన్నీ ఇంచుమించుగా సరిపోయింది.